గొప్ప అభినయం, సుమధుర సంగీతం, కన్నుల పండుగ చేసే దృశ్యాల ఇంద్రజాలం ఉన్న సినిమాను వీక్షించడంలో ఉన్న మహదానందాలలో ఒకటి దాని విరామ సమయం. కథాగమనం నాటకీయమైన పతాక స్థాయికి చేరిన క్షణాన ఆ విశ్రాంతి రావడం ఖద్దు. ఆ విరామ కాలంలో మనం వెండితెర వెలుగు జిలుగులు మనలను ఆవరించి ఉన్న చీకటి నుంచి బయటకు వచ్చి సహజ కాంతిని అనుభూతిస్తాం. ఒక ఆశాభావంలోకి ప్రవేశిస్తాం. భారతదేశ ఎన్నికల రాజకీయాలు కూడా చాలా అవసరమైన ఒక విరామ దశలోకి ప్రవేశించాయి. నిరంతర రాజకీయ విన్యాసాలు హిమాలయోన్నత శిఖరాలపైన, హిందూ మహాసముద్ర అగాధాలలోనూ ప్రతిధ్వనించిన గారడీ మాటలతో ఊగిపోయిన భారతీయ సమాజానికి అటువంటి విశ్రాంతి లభించింది. నరేంద్ర మోదీ 2014లో ప్రధానమంత్రి పదవిని అధిష్ఠించిన నాటి నుంచి వార్తా జగత్తు అవిరామంగా, అసాధారణంగా ప్రజలను ఆవహించడం ప్రారంభమైంది. నోట్ల రద్దు నుంచి లాక్డౌన్ల దాకా, పార్లమెంటరీ సస్పెన్షన్ల నుంచి రైతుల నిరసనల వరకు ఊపిరి పీల్చుకునే వ్యవధి ప్రజలకు లేకుండా పోయింది. ఎట్టకేలకు ఓటర్ మహారాజు పాస్ బటన్ నొక్కాడు. ఇది పూర్ణ విరామం కాదు, తాత్కాలిక విరామం మాత్రమే. ఈ కారణంగానే 2024 సార్వత్రిక ఎన్నికలలో ప్రజా తీర్పును అనుచితంగా అర్థం చేసుకోవడం పెద్ద పొరపాటు అవుతుంది. ప్రధానమంత్రి ఇప్పటికీ తిరుగులేని నిరాక్షేపణీయ నాయకుడు అని నరేంద్ర మోదీ అభిమానులు నొక్కి చెబుతున్నారు. గత 3 దశాబ్దాలలో ఏ సార్వత్రిక ఎన్నికలలోనైనా కాంగ్రెస్కు లభించిన సీట్ల కంటే ఈసారి బీజేపీకి దక్కిన 240 సీట్లు చాలా అధికమని వారు గంభీరంగా ఉద్ఘాటిస్తున్నారు. సరే, మోదీ వ్యతిరేకులు ఇది అధికారంలో ఉన్న ప్రభుత్వానికి, దాని అధినేతకు వ్యతిరేకంగా వచ్చిన ప్రజా తీర్పు అని ఘంటాపదంగా ఘోషిస్తున్నారు. 400కు పైగా సీట్లు గెలుచుకుంటామని పదే పదే ప్రకటించిన పార్టీ అంతిమంగా కనీస మెజారిటీ 272 సీట్లనైనా పొందలేకపోవడాన్ని వారు అపహసిస్తున్నారు. సత్యమేమిటి? అది సహజంగా ఈ 2 వాదనల మధ్య ఉన్నది. భారతీయ జనతా పార్టీ రాజకీయ అశ్వమేధ యాగం చేస్తోంది. అధికార పీఠాలను కైవసం చేసుకుంటూ ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి జయప్రదంగా పురోగమించటమే ఆ రాజకీయ యజ్ఞం. సందేహం లేదు, ఇప్పుడు సార్వత్రిక ఎన్నికల ఫలితాలతో అది నిలిచిపోయింది. సగటు పౌరులు అసామాన్య ఓటర్లుగా ప్రభవించిన పర్యవసానమది. 3 అతిపెద్ద రాష్ట్రాలు ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్లలో భారతీయ జనతా పార్టీ ఓట్లు, సీట్ల సాధనలో ద్వితీయ స్థానానికి జారిపోయింది. ఎక్కడ తప్పటడుగు వేశామన్న విచికిత్స, ఆరోపణ ప్రత్యారోపణల మధ్య ఒక వాస్తవం రాజకీయులకు, సామాన్య ప్రజలకు అర్థమైంది. అత్యంత శక్తివంతమైన పార్టీ ఎన్నికల చాణక్యాలు ఇంకెంత మాత్రం అజేయమైనవి, కార్యసాధకమైనవి కాదు. ప్రధానమంత్రి ప్రభావ తేజం సైతం మసకబారింది. నాయకత్వం విషయమై ఉత్తరప్రదేశ్లో నరేంద్ర మోదీ కంటే రాహుల్ గాంధీ వైపే ప్రజల మొగ్గు స్పష్టంగా ఉందని సెంటర్ ఫర్ స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీస్ నిర్వహించిన ఒక పోస్ట్ పోల్ సర్వేలో వెల్లడైంది. గత దశాబ్ద కాలంలో ఒక ప్రధాన హిందీ భాష రాష్ట్రంలో మోదీ కంటే రాహుల్కు ఆధిక్యత లభించటం ఇదే మొదటిసారి. అయినప్పటికీ కాంగ్రెస్ దేశవ్యాప్తంగా సీట్ల సంఖ్యలోనూ, ఓట్ల వాటాలోనూ బీజేపీ కంటే వెనుకపడే ఉంది. బీజేపీ కాంగ్రెస్ మధ్య ప్రత్యక్ష పోటీల్లో కాంగ్రెస్ బీజేపీల మధ్య సీట్ల వ్యత్యాసం 5 సంవత్సరాల క్రితం వలె భారీగా లేనప్పటికీ ఆ తేడా బీజేపీకి అనుకూలంగా ఉంది. ఇటీవలి సార్వత్రిక ఎన్నికలలో ప్రత్యక్ష పోటీ జరిగిన నియోజకవర్గాలలో బీజేపీకి 157 దక్కగా, కాంగ్రెస్ కేవలం 51 స్థానాలలో మాత్రమే విజయం సాధించింది. కాంగ్రెస్ నిజంగా ఆధిక్యత సాధించిన రాష్ట్రం కేరళ ఒక్కటే. అయితే ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రధాన ప్రత్యర్థి వామపక్షమే కాని బీజేపీ కాకపోవడం గమనార్హం. కాంగ్రెస్ అధికారంలో ఉన్న కర్ణాటక, తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్లలో సీట్ల, ఓట్ల సాధనలో కాంగ్రెస్ ముందంజ వేయలేకపోయింది. సీట్ల, ఓట్ల అంకగణితం 2024 ఎన్నికల కథలో ఒక భాగాన్ని మాత్రమే చెప్పింది. నరేంద్ర మోదీ జన సమ్మోహన శక్తి, మోదీకి గ్యారంటీలో ప్రజల అంచెలంచెల విశ్వాసమై ఈ సార్వత్రిక ఎన్నికలలో బీజేపీకి అనుకూలంగా నిర్ణయాత్మక తీర్పును సాధిస్తాయని అధికార పార్టీ శ్రేణులు భావించాయి, నిశ్చింతగా ఉన్నాయి. సరిగ్గా ఇక్కడే బీజేపీ ప్రచార సారథులు పొరపడ్డారు. భారత్ లాంటి సువిశాల, వైవిధ్యభరిత దేశంలో ఏ వ్యక్తి దాని ప్రజల కంటే గొప్పవాడు కాదనే సత్యాన్ని వారు విస్మరించారు. బీజేపీ అభ్యర్థులలో 100 మందికి పైగా ఇతర పార్టీల నుంచి దిగుమతి అయిన వారే. 132 మంది సిట్టింగ్ ఎంపీలకు మళ్లీ టికెట్ ఇవ్వడానికి పార్టీ అధిష్టానం నిరాకరించింది. ఈ చర్యలు సూచిస్తున్నదేమిటి? ఒకే నాయకుడు, ఒకే దేశం చుట్టూ పరిభ్రమించిన రాజకీయ వ్యూహంపై మితిమీరిన విశ్వాసాన్ని ఉంచడమే కాదు,
తత్కారణంగానే మోదీని చూసే ప్రజలు తమకు ఓటు వేస్తారని బీజేపీ నాయకత్వం విశ్వసించింది. మోదీ మినహా ఇతర అభ్యర్థులందరూ రాజకీయ వామనమూర్తులేనని, పార్టీ విజయానికి వారు చేసే దోహదం ఉపేక్షణీయమేనని భావించారు. మోదీ కేంద్రిత రాజకీయ వ్యవస్థ ఇప్పుడు నిస్సత్తువలో పడిపోయింది. బీజేపీ బ్యాంకర్ రాష్ట్రాలు గుజరాత్, మధ్యప్రదేశ్ మినహా దేశంలోని వివిధ ప్రాంతాల ఓటర్లు మోదీ మహిమాన్విత వ్యక్తిత్వం ప్రభావానికి లోను కావడానికి నిరాకరించారు. తమకు సహాయకారులుగా ఉండే నాయకులను ఎన్నుకోవడానికే వారు ప్రాధాన్యమిచ్చారు. 3 కీలక నియోజకవర్గాల ఫలితాలే ఇందుకు నిదర్శనం. అవి వారణాసి, ఫైజాబాద్, బన్స్వారా. వారణాసి ప్రధానమంత్రి నియోజకవర్గం. ఈసారి మోదీ రికార్డు స్థాయి మెజారిటీతో గెలుపొందనున్నారని ఊదరకొట్టారు. అయితే మోదీకి అంతిమంగా లభించిన మెజార్టీ గత ఎన్నికలలో కంటే 3.2 లక్షల మేరకు తక్కువగా ఉంది. అయోధ్య ఉన్న నియోజకవర్గం ఫైజాబాద్. గత జనవరిలో రామమందిరం ప్రారంభోత్సవాన్ని కాలం, చరిత్రపై హిందూత్వ శాశ్వత సంతకంగా ప్రపంచానికి చాటారు. చివరకు అక్కడ జరిగిందేమిటి? కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన ఒక దళిత నాయకుడు వరుసగా 2 సార్లు లోక్సభకు ఎన్నికైన ఒక రాజకీయ ఘనాపార్టీని ఓడించాడు. రాజస్థాన్లోని బన్స్వారాలో ప్రధాని మోదీ ఉద్దేశపూర్వకంగా మతతత్వ భావోద్వేగాలకు ఊపిర్లూదారు. ముస్లింలకు ఇచ్చేందుకై కాంగ్రెస్ వారు హిందూ స్త్రీల మంగళసూత్రాలను సైతం లాక్కుంటారని మోదీ భయపెట్టారు. అయితే ఆ నియోజకవర్గంలో భారత్ ఆదివాసీ పార్టీకి చెందిన ఒక యువ గిరిజన నాయకుడు జయ పతాకాన్ని ఎగురవేశాడు. నరేంద్ర మోదీ రాచరిక తరహా నిరంకుశత్వానికి ఓటర్లు తీవ్ర విఘాతం కలిగించారు. పదవిని నిలబెట్టుకుని అధికారంలో కొనసాగుతున్నప్పటికీ ఆయన రాజకీయ, నైతిక పలుకుబడి క్షీణించింది. సందేహం లేదు. అయితే మోదీ సకం ముగియలేదు. అలసిన, విసిగి వేసారిన ఓటర్ మహాశయుడు బలవంతంగా దానికి విరామం కల్పించాడు. కేంద్రంలో ప్రస్తుతం అధికారానికి వచ్చింది సంకీర్ణ ప్రభుత్వమే అయినా ఇదివరకటి సంకీర్ణ ప్రభుత్వాలలో వలె కాకుండా ఈ సర్కార్ సారథ్య స్థానంలో ఒక శక్తివంతమైన పార్టీ ఉంది. ఇటీవలి సార్వత్రిక ఎన్నికలలో బీజేపీ 63 సీట్లను కోల్పోయినప్పటికీ వాస్తవంగా గతంలో కంటే 69 లక్షల ఓట్లను అధికంగా గెలుచుకుంది. నిర్ణయాలను ఏకపక్షంగా తీసుకునే తీరుతెన్నుల స్థానంలో మరింతగా సర్దుకొనిపోయే రీతిలో పాలనా బాధ్యతలు నిర్వహించే పద్ధతి అమల్లోకి రావచ్చుగాని ఆ మార్పు ఎంతకాలం అనేది చర్చించదగిన అంశం. సరే, తర్వాత ఏం జరగబోతోంది? ఇది బీజేపీ మిత్రపక్షాల చేతుల్లో లేదు. సంకీర్ణ ప్రభుత్వ భాగస్వామ్య పక్షాలలో చాలా వాటికి పరిమిత ప్రత్యామ్నాయాలు మాత్రమే ఉన్నాయి. కనుక అవి అధికార కూటమిలో తప్పక కొనసాగుతాయి. చెప్పవచ్చిందేమిటంటే, ప్రజా తీర్పు పట్ల అపరిమితంగా ఆనందపడుతున్న ప్రతిపక్షాలే తదుపరి నిర్ణయాత్మక అంకానికి తెరలేపాలి. 10 సంవత్సరాలుగా మోదీ సర్కార్ చేతుల్లో అవి చావుదెబ్బలు తింటూ వస్తున్నాయి. వివిధ పార్టీలు చీలిపోయాయి. పలు పార్టీల నాయకులను దర్యాప్తు సంస్థలు అదే పనిగా వెంటాడాయి. వారిలో కొంతమందిని జైలుకు కూడా పంపించారు. పార్లమెంటును కేవలం ఒక నోటీస్ బోర్డుగా కుదించివేశారు. ఎన్నో అవాంతరాలు, అనేక అవస్థలను అధిగమించి ప్రతిపక్షాలు ఎట్టకేలకు ప్రజల మద్దతును కూడగట్టుకున్నాయి. పార్లమెంటులో సంఖ్యాబలాన్ని పెంచుకున్నాయి. జాతీయ భద్రత, ప్రజా శ్రేయస్సుకు సంబంధించిన విషయాలలో తమ వాణిని నిర్ణాయకంగా వినిపించగల సామర్థ్యాన్ని సాధించుకున్నాయి. వివేకశీలురైన ఓటర్లు వినయం, వినమ్రతతో పాలన చేసే ప్రధానమంత్రిని మాత్రమే కోరుకోలేదు. ఒక పటిష్ట ప్రతిపక్షం కోసం కూడా వారు ఆరాటపడ్డారు. ప్రజల సమస్యల పరిష్కారానికి మరింత శ్రద్ధాసక్తులు, సమన్వయంతో నిర్ణయాత్మకంగా కృషి చేసి ప్రతిపక్షం పార్లమెంటులో ఉండాలని వారు సంకల్పించారు. సార్వత్రిక ఎన్నికలలో ఓటింగ్ తీరుతెన్నులు ఆ సంకల్పానికి అద్దం పట్టలేదా? మోదీ శకానికి విరామదశ ఎంతకాలం కొనసాగుతుందన్న విషయమై స్పష్టత లేదు. తదుపరి విడత అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై అది ఆధారపడి ఉంటుంది. అయితే భారతీయ ఓటరు ఇప్పుడు ఘర్షణ కంటే, ఏకాభిప్రాయాన్ని, అహంకృత వ్యవహార శైలి కంటే మనస, వాచ, కర్మణ, మర్యాదపూర్వక ప్రవర్తనా రీతిని, ఏకరూపత కంటే వైవిధ్యాన్ని గట్టిగా కోరుకుంటున్నాడు. అతడి అభిలాష ఎన్నికల ఫలితాలలో ప్రతిబింబించింది. ఈ అసాధారణ ప్రజా తీర్పును గౌరవించి దానికి అనుగుణంగా వ్యవహరించే వివేకాన్ని పాలక, ప్రతిపక్షాలు విధిగా అలవరుచుకోవాలి. అటువంటి విఘ్నత కొరవడిన పక్షంలో ఇప్పటికే సహనం కోల్పోతున్న ఓటరు మళ్లీ తన అభిప్రాయాన్ని నిర్మోహమాటంగా వ్యక్తం చేస్తాడు. అనిశ్చితంగా ఉన్న భారత రాజకీయ చిత్రం
రెండో సగభాగం ఇంకా మొదలు కాలేదు మరి.